హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ కింగ్. సో ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ అండి. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఈ ఛానల్ పేరు వచ్చేటప్పటికి పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా. యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేయాలా, అప్పుడు మనకు బయటకు వస్తుంది. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ గొర్రెల మార్కెట్కి ఆపోజిట్గా జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మనకు ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈరోజు పుంజులు చాలా బాగానే కనిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ ఉండడం వల్ల అమ్మకాలు కనబడలేదు, పుంజులు బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం మనం ఎలాంటి బేరాలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో మన ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ కింగ్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. ఇంకా చూద్దాం మనం, పుంజులు చాలా ఉన్నాయి. సో ఒకటిగా చూపించుకుంటా పోతాను. వీళ్ళ నెంబర్లు కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది కాకిలోకి వస్తుందండి, పెట్టమారు వచ్చేటప్పటికి. సో శుద్ధ కాకి కనిపిస్తుంది, పెట్టమారు. ఎత్తు ఒక 23 దాకా ఉంటుంది. వయసు ఒక 14 నెలలు ఉంటుందన్న, 14 నెలలు ఉంటుంది. ఎంత చెప్పినారన్నా ఇది? ఎంత చెప్పినారన్నా ఇది? 6,000 అనేది బేరం చెప్పినారండి. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. అన్న నెంబర్ నేను చివరిలో ఇస్తాను. అన్న పుంజులు చాలానే ఉన్నాయి, అన్నీ చూపించిన తర్వాత ఆయన నెంబర్ ఇస్తాను. కాకి 23 ఎత్తు అనేది ఉంటుంది, 14 నెలల వయసు ఉంటుంది. 6,000 బేరం చెప్పినారు. సో ఇంకా ఏమున్నాయనా? సో ఇది వచ్చేసి ఎర్ర నెమిలి కిందకి వస్తుందండి. ఎత్తు ఒక 23, 22 అన్న? 23 ఎత్తు ఉంది. బరువు ఒక 3-2.5 కేజీలు 3 ఉంటుందా? 3.5 ఉందా? సో 3.5 కేజీల దాకా బరువు ఉంది. 23 ఎత్తు ఉంది. ఇది వయసు వచ్చేటప్పటికి ఇది కూడా 14 నెలలు ఉంటుంది అదనా? 14 నెలలు వయసు ఉంటుంది. ఏం చెప్పినారన్నా ఇది? 5,000 చెప్పినా. సో 5,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ కూడా అవకాశం ఉంది. వేరేదన్నా? తెలంగాణలో కోడి నెమలేదా? కోడి నెమలి కిందకు వస్తుంది. పుంజు చూడడానికి అందంగా చక్కగా కనిపిస్తూ ఉంది. 23 ఎత్తు ఉంది. ఇది 3-3.5 కేజీల బరువు అనేది ఉంటుంది. 23 ఎత్తు వయసు. ఇది కూడా 12 ఉండొచ్చు అనుకుంటున్నా. 12 ఉంటుందనా? 13 నెలల వయసు అనేది ఉంది. ఇది దీనికి ఎంత చెప్పినారు అన్న బేరము? 5,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సైకిల్ అన్నీ ఉన్నాయి అంటున్నారు బ్రదర్. ఈ పుంజు కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడికి 4 అయినాయి, 3 అయినాయి. సో ఇది వచ్చేసి కాకి డేగాలో వస్తుందా? కాకి డేగాలోకి వస్తుంది. ఇది 23 ఎత్తు ఉంది. 3 కేజీల బరువు ఉంటుందన్నా? 3 కేజీల దాకా బరువు అనేది ఉంది. ఇది కూడా. సో దీని ధర ఏం చెప్పినారన్నా? 4,000 ధర అనేది చెప్పినారు. వయసు ఎంత ఉంటుందన్నా? ఇది కూడా అది 12 నెలలు, 1 సంవత్సరం వయసు గలది. 3 కేజీల బరువుతోటి 4,000 అనేది బేరం చెప్పినారు. అవతలది కూడా మంది అన్న. సో ఇక్కడికి 4 అయినాయి. చెప్పండి. సో అన్న దగ్గర పెట్టలు కూడా ఒక 4 పెట్టలు ఉన్నాయి, విడికాళ్ళ పెట్టలు. సో ఆసిల్ జాతి చెప్పినారు. ఇది వచ్చేసి కాటాల పెట్ట, అది గెడేగాలో ఉండేది. సో జాతిలో ఉండేటివి కింద ఒకటి ఉంది. ఇది కూడా కాటాలకు సంబంధించింది, రేజా జాతికి సంబంధించిన పెట్ట. ఈ రేజా ఎంత చెప్పినారన్నా? 5,500 అనేది బేరం చెప్పినారండి. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 5,500 అనేది కాటాల పెట్ట. ఈ డేగా వచ్చేటప్పటికి ఇది కాటాలది. ఇది ఎంత చెప్పినారన్నా? 5,500. సో 5,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. అది ఏందన్న? అది పట్టిడ, జాతిలో పట్టిడ. చేయి తీసేయండి. జాతిలో పట్టిడ ఇది. ఇది కూడా వచ్చేసి ఇది ఎంత చెప్పినారన్నా? 4,500. ఇది టేకరాలు, 2 టేకరాలు. టేకరానే కాటాలు లేవు. 3,500. సో మధ్యలో పెట్ట కూడా విడికాళ్ళకి సంబంధించిన 4 పెట్టలు. సో ఇంకేమైనా ఉన్నాయా? కాంటాక్ట్ నెంబరా? సో అక్కడ ఒక 2 ఉన్నాయంటే అవి కూడా చూసుకుని వద్దాం ఒకసారి. ఇది కూడా కోడి నెమిలి కిందకు వస్తుంది. సేలం జాతికి సంబంధించింది. పట్టా అలాగా కనిపిస్తూ ఉంది. ఇది మంచి ఎత్తు ఉంది, పొడుగు తోక, లాంగ్ నెక్, లైట్ వెయిట్ ఉంది. ఎంత బరువు ఉంటుంది అన్న ఇది? 3 కిలోలు, 3 కేజీల దాకా బరువు ఉంది. 23 ఎత్తు ఉంటుందా? 23 పైన ఎత్తు అనేది ఉంది. వయసు ఎంత ఉండొచ్చునా ఇది? వయసు ఎంత? 10 నెలలు పట్టా. 10 నెలల పట్టా, సంవత్సరం లోపలే ఉంది పట్టా పుంజు. ఎంత చెప్పినారన్నా ఇది? 5,000 చెప్పినా 4,500 ఫైనల్ ఇస్తా. 5,000 చెప్పి 4,500 అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారు. కోడి నెమిలి కిందకి ఈ పుంజు వస్తుంది. ఇదేనా? అది కూడా మంది. సో ఇక్కడ ఒకటి ఉంది, కోడి డేగలోకి వస్తుందా? ఇది కోడి డేగ. ఇది కాకి డేగ, బొంగ తెలుపుల కాకి డేగ. సో ఇది ఎత్తు ఎంత ఉందన్నా? ఇది 23 పైన ఎత్తు అనేది ఉంది. ఎంత బరువు ఉండొచ్చునా? ఇది 3.5 కేజీల దాకా బరువు అనేది ఉంది. ఏం చెప్పినారు నా బేరము? ఇది 4,700 చెప్పి 4,000 ఫైనల్ ఇచ్చారు. 4,700 చెప్పి 4,500కి ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్తున్నారు.
ఇప్పుడు మీరు ఏదైతే పుంజులు చూసారో పెట్టలు చూసారో వాటి అన్నిటికీ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానంటున్నారు బ్రదర్. ఒకసారి మాట్లాడదాం. నెంబర్ చెప్పండి అన్న. 7093855941. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉంటే దానికి పంపిస్తాను అని చెప్తా ఉన్నారండి. ఓకేనా? సో ఈ పుంజు వచ్చేటప్పటికి భీమవరానికి పర్లాకి క్రాస్లో పడి ఉందనేసి చెప్తున్నారు. వయసు ఎంత ఉండొచ్చు అన్న? 16 నెలల వయసు అనేది ఉంటుంది పుంజు వచ్చేటప్పటికి. భీమవరం పుంజుకి పర్లాపేటకి పడింది ఇది. దీని ధర వచ్చేసి 9,000గా బేరం అనేది చెప్తున్నారండి. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సంతలో. పుంజు చాలా బాగా కనిపిస్తూ ఉంది, బాగానే ఉంది. భీమవరానికి పర్లాకి పడిందంట. ఎక్సలెంట్గా కనిపిస్తుంది పుంజు చూడడానికి అయితే మాత్రం. 9,000 అనేది బేరం చెప్తున్నారండి. ఇదే మైలా వస్తుందా? ఇది రంగు మైలా వస్తుందా? అర్ధపెట్టమారు. సో ఇది కూడా వయసు ఒక 16-18 నెలలు ఉంటుందన్నా? 14 నెలలు అర్ధపెట్టమారు పుంజు వచ్చేసి. ఒక 23 ఎత్తు ఉంటుంది. ఒక 16-18 నెలలు ఉంటుంది నా వయసు. 14 నెలలు కదా చెప్పింది? 14 నెలల వయసు. 7,000 అనేది దీని ధర చెప్పినారు. 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి. 2 పుంజులు కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ పుంజులు కూడా 7,000 బేరం అనేది చెప్పినారండి. సో ఈ పుంజు వచ్చేసి మంచి హైట్ వెయిట్ రెండూ కనిపిస్తూ ఉంది. దీని ఏజ్ ఎంతో కనుక్కుందాం ఒకసారి. హైట్ ఉంది, వెయిట్ ఉంది, పర్లాకి సంబంధించింది అనుకుంటున్నాను. వయసు ఎంత ఉండొచ్చు ఇది? 12 మంత్స్. సో చాలా సైజు ఉందండి ఇది. సో ఇది వచ్చేసి హైట్ వెయిట్ రెండు చాలా బాగుందండి. పర్లా జాతికి సంబంధించిన పుంజు ఇది. ఇది రంగు ఏమొస్తుందో ఏదో కనుక్కుందాం ఒకసారి. ఏజ్ కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంది. పర్లా జాతికి సంబంధించిన పుంజు ఇది. ఏ రంగులోకి వస్తుంది నా ఇది? ఐడియా ఉంది? కోడి నెమిలియా? కోడి నెమిలి. వయసు ఎంత చెప్పారన్నా? సంవత్సరం వయసు అటు ఇటు అనేది ఉంటుంది. పుంజు చూడడానికి రంగు కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఆ సైజ్ బాగుంది, హెవీ సైజులో ఉంది బాడీ కూడా మనకి. ఇది ఎంత చెప్పినారన్నా? 7,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంది. ఇది జాతిలోనా ఏందన్నా? ఇది పర్లా జాతికి సంబంధించింది. సో ఇది ఎత్తు ఎంత ఉంటుందన్నా? 23 ఉంది కదా? 23 ఎత్తు ఉంది. ఒక 4 ఉంటుంది, 3 ఉంటుంది నా బరువు. 4 కేజీల దాకా బరువు ఉందండి. 23 ఎత్తు, 4 కేజీల బరువు. వయసు ఎంత ఉందన్నా ఇది? 14 నెలల వయసుది. ఎలా చెప్పినారన్నా ఇది? సో 5,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే బ్రదర్ దగ్గర భీమవరం జాతికి సంబంధించిన పుంజులు ఉన్నాయంట. సో కాంటాక్ట్ భీమవరము విడికాళ్ళవి కోళ్ళు అన్నీ దొరుకుతాయంట, గుడ్లు అన్నీ దొరుకుతాయి అనేసి చెప్తున్నారు. నెంబర్ నేను చెప్తాను. వెంకటగిరి అంటే నాకు ఒక 56 అలా వస్తుంది. వీలైతే ఒక రోజు కలుద్దాం వెళ్ళేసి బ్రదర్ని. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను అంటున్నారు. కాంటాక్ట్ నెంబర్ రాసుకుందాం. నెంబర్ చెప్పండి అన్న. 95153799610. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భీమవరం జాతికి సంబంధించినవి పర్లాలు అలాగే వాటికి సంబంధించిన గుడ్లు బ్రదర్ దగ్గర ఉన్నాయంట, ఇస్తానంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేస్తారన్నా? సో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటే మీకు ఖచ్చితంగా చేస్తాను అంటున్నారు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఒకసారి. ఓకే అండి. సో ఇలాంటి పుంజులు కూడా చాలానే ఉన్నాయి. వాటిని చూపించే బదులు ఈరోజు ఏంటంటే పెద్ద పుంజులు మంచి పుంజులు చాలానే వచ్చి ఉన్నాయి. వాటిని చూపించుకుంటా వస్తాం. సో ఇక్కడ ఒక పట్టా పుంజు ఉంది, ఎర్ర నెమిలి. దీన్ని అడుగుదాం. చాలా బాగుంది పట్టా పుంజు. వయసు తక్కువ ఉంటుంది. సో ఎంత వయసు ఉండొచ్చునా ఇది? 9 నెలల పట్ట. ఒక 23-24 దాకా ఎత్తు ఉంది. ఇది మంచి సైజులో ఉంది, చాలా బాగా ఎదుగుతుంది కూడా. ఎంత చెప్పినారన్నా ఇది? 3,500. సో పర్వాలేదు, రేటు బేరం చేయవచ్చు. 3,500, 24-23 ఎత్తు ఉంది. 9 నెలల పట్ట అంటే చాలా బాగుంది పుంజు. బేరం కూడా సరిగ్గానే ఉంది. మనం అడిగితే మంచి ధరకే వస్తుంది. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో ఇలాంటి 22 సైజ్ పుంజులు చాలా అంటే చాలా ఉన్నాయండి సంతలో. అవి కాకుండా పెద్ద పుంజులే చాలా ఎక్కువ వచ్చున్నాయి. అందుకనేసి వాళ్ళ వైపు తీద్దాం. ఇది మందా? విడికాళ్ళకు సంబంధించిన డేగా. కోడి డేగనా కాకి డేగనా? ఇది కాకి డేగా. ఎలా చెప్పినారనా? 7,500 అనేది చెప్పినారండి. రెగ్యులర్గా మనకు సంతలో కనిపిస్తూ ఉంటారు. ఈయన 7,500 అనేది ఆసిల్ మురుగా విడికాళ్ళకు సంబంధించిన పుంజు. కాకి డేగలోకి వస్తుంది. పుంజు చాలా బాగుంది. ఇది వచ్చేసి సో తమ్ముడు ఆ 2 కింద ఉండేటివా? జతనా ఒకటా? జత 4,500 అనేది చెప్తున్నారండి. 4,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ పెయిర్. జత 4,500 అనేది బేరం చెప్తున్నారు. ఇది నిజంగానే బాహుబలి అని చెప్పుకోవచ్చు. చాలా ఎత్తు ఉంది. ఇది కోడి డాగనా కాకి డాగనా? ఇది
కాకి డేగ, బుంగ తెలుపుల కాకి డేగ. సో ఎత్తు ఉంటుందండి, ఇది బాగానే ఎత్తు ఉంది. వస్తానన్న ఎత్తు బాగుంది, ఇది ఒక 24 ఎత్తు దాకా ఉంటుంది. బరువు ఎంత ఉండొచ్చునా? 5 కేజీలు ఉందా? ఎంత చెప్పినారనా వయసు? పట్టబా కాట రాదు. సో ఎంత చెప్పినారనా? 6,000 అనేది బేరం చెప్పినారు. పుంజు చాలా బాగానే కనిపిస్తూ ఉంది. ఇది 6,000 ఆస్కింగ్ ప్రైస్. సో వయసు చెప్పడానికి మీరు అనుకున్నట్టుగా అది కనిపించదు అనేసి వేరే వాళ్ళు అంటున్నారు. ఈ బెర్సాకు సంబంధించిన ఏంది అర్థం కావటంలా. ఎంత చెప్తారు? 6,000 చెప్పినారు. ఊరికి అడుగుదాం, తిట్లు తినడానికి అడుగుదాం ఒకసారి ఏం చెప్తారు అనేది. ఎంతకి ఇస్తారనా? 3,800 ఇస్తా. 3,800. 5,000 అడిగితేనే ఇవ్వలేదా? 5,500కి ఇస్తారు. సో పుంజు చాలా బాగుంది. ఇది ఎగరడం ఎలా ఉందో తెలియదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. చెప్పు, వీడియో తీస్తూ ఉంటా. ఫైనల్గా ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే ఎత్తుకుంటా. 800. ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయన, చూద్దాం. సో ఇది కోడి నెమలి కిందకి వస్తుందండి. పర్లా జాతికి సంబంధించింది. తోక చాలా బాగుంది, కొంచెం బాగా కనిపిస్తూ ఉంది. ఇది ఎత్తు ఎంత ఉంది అనేది చెప్తాను. సో పైన నుంచి చూడండి ఫస్ట్. అలాగే థంబేల్ కోసంగా మనకి ఇది కావాలా, ఒక ఫోటో తీసుకుందాం. సో పుంజు వచ్చేటప్పటికి కోడి నెమలి ఎత్తు ఒక 23-24 దాకా అరిచి గొంతు పోతుంది. ఒక 23-24 దాకా ఎత్తు ఉంటుంది. ఇది వయసు వచ్చేసి ఒక 14 నెలలు 15 నెలలు ఉంటుంది. ఒక 14-15 నెలల వయసు అనేది ఉంటుంది. ఇది ఎంత చెప్పారన్నా? 7 సో 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. మనకు రెగ్యులర్గా సంతలో వచ్చే వ్యక్తి ఆయన. కోడి నెమలి కిందకి వస్తుంది. పర్లా చాలా బాగుంది. 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ తీద్దాం. ఇది కూడా ఆయనదే అన్నా. ఎంత? సరే పోయేసి రండి మీరు. ఏ రంగు ఇది? అబ్రాసా? అబ్రాస్లోకి వస్తుంది. రంగు డిఫరెంట్గా ఉంది. ఇది బ్లాక్ కలర్లో గోల్డ్ కనిపిస్తుంది. బ్లాక్కి గోల్డ్ కనిపిస్తుంది. సో కాటాల్ది ఇది. గుడ్డ కట్టేస్తున్నారు. చాలా హెవీ సైజ్ ఉంది. ఒక 4 కేజీల దాకా బరువు ఉంటుంది. ఒక 23-24 ఎత్తు ఉంటుంది. 4 కేజీల బరువు నిక్రంగా ఉంటుంది. ఎంత ఆయన చెప్పిన ధర? 7,000 ఏమో చెప్పారు కదా. 6,000 చెప్పింది. సో 6,000 అనేది బేరం చెప్పారు. 4 కేజీల బరువు ఉంటుంది. బాగుంది పుంజు చూడడానికి. ఇంకొక పుంజు ఆయన దగ్గర డేగా ఉంది, అది కూడా చూపించి తర్వాత చెప్తాను నేను మీకు. సో ఇది కూడా థంబేల్కి ఫోటో తీసుకుందాం. చాలా బాగుంది పుంజు. పచ్చికాకిలోకి వస్తుంది. ఇది వచ్చేటప్పటికి పచ్చికాకి డేగా. ఎత్తు ఎంత ఉందన్న? అది 24 ఎత్తు. బరువు అన్న 4 కేజీల దాకా బరువు ఉంది. వయసు అన్న? సంవత్సరం వయసు. ఏం చెప్పినారన్నా? ఇది 6,000 అనేది బేరం చెప్పినారండి. బేరం చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక రసంగి కూడా ఉంది పుంజు అన్న దగ్గర, చూపిస్తాను. పచ్చకాకిలోకి వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 6,000 అనేది బేరం. చాలా స్పీడ్గా ఉంది అనేసి బ్రదర్ చెప్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి రసంగిలో వస్తుంది కదన్నా. రసంగి మైల మెట్ట తోకలో ఉంది రసంగి. సో వయసు ఎంత ఉండొచ్చునా? ఇది 11 నెలలు. పట్టా ఎత్తు 23 ఉంటుందా? 22. సో బరువు ఎంత ఉండొచ్చునా? 3.5 కేజీల బరువు. ఎలా చెప్పినారన్నా? ఇది 6,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసి 5,500కి ఫైనల్గా ఇస్తారు. సో అటు పక్క నుంచి ఒకసారి తీస్తాను. కొద్దిగా నెంబర్ కూడా ఇస్తారంట ఆయన. అటు పక్క నుంచి నేను చూసి మీకు నెంబర్ పెడతాను. సో ఇంకా ఉన్నాయంట అన్న దగ్గర. నెంబర్ కూడా చెప్తాను నేను. నా అన్నతోటి మీరు మాట్లాడవచ్చు. ఒకసారి అట్ట కదిలినా ఫోటోకి. చాలు ఆగు ఫోటో తీసుకుంటా. ఓకే. సో ఇప్పుడు చూడండి దీన్ని. ఒకసారి నెంబర్ చెప్తాను అంటున్నారు అన్నగారు. నెంబర్ కూడా రాసుకుందాం మనం. సో కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న. 6302707636. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా పుంజులు కూడా 3,000 నుంచి 10,000 లోపల ఇంకా పుంజులు ఉన్నాయంట బ్రదర్ దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. ట్రాన్స్పోర్ట్ పంపిస్తారనా? సో బస్సు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే పంపిస్తానని చెప్తా ఉన్నాను. ఎక్కడ లొకేషన్? విద్యానగర్ గూడూరు అవతల. సో ఇది వచ్చేసి కోళ్ళ సీనన్న. మనకు రెగ్యులర్గా ఈ నాటుకోళ్ళు ఇవన్నీ తీసుకుని వస్తూ ఉంటారు. ఆయనది ఇది. సో చాలా సైజు ఉంది, చాలా ఏజ్ ఉంది. ఇది సైజు ఉంది, సైజుకి తగ్గట్టు వయసు కూడా ఉంది. ఇది
ఎంత చెప్పినావా? 5,000 చెప్పామా? చేయి పెట్టబాగా పైన 5,000 అనేది చెప్పినారు. సో 5,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఎంతకి ఇస్తారు ఫైనలా? 4,000కి ఇచ్చేస్తారు. నాటుకోడి సినయ్య అదే చెప్పాను మీరు రాకముందే. వెస్ట్ గుడ్రు వేములపాలెం. సో ఆయన దగ్గర నాటుకోళ్ళు ఈ చిన్న చిన్న పుంజులు తీసుకుని వస్తూ ఉంటారు. ఈ రోజు వచ్చేటప్పటికి చాలా భారీ సైజులో పుంజు తీసుకుని వచ్చినారు. చాలా పెద్దది ఇది. సో 5 కేజీలు దాకా ఉంటుందా బరువు? 5 కేజీల 150 గ్రాముల దాకా బరువు ఉంది. ఆయన లైవ్ వెయిట్లో అమ్ముతూ ఉంటారు కోళ్ళు, అందుకనే ఆ కాటా లెక్క చెప్తా ఉన్నారు. ఓకే అన్న, కలుస్తాం మళ్ళా. సో ఇది వచ్చేసి డేగా అండి, 22 ఎత్తు ఉంటుంది. చిన్న వయసే పుంజే వచ్చేటప్పటికి. క్యావ్ మర్రతా చోట వయసు ఎంత ఉంటుంది? ఇది సంవత్సరం వయసు ఉంటుంది. ఎంత చెప్పినావా? 3,500. సో బేరం చేసే అవకాశం ఉంది. డేగాలోకి వస్తుంది. ఇంకొక పుంజు కూడా ఉంది అన్న దగ్గర, తమ్ముడు దగ్గర, అది కూడా చూపిస్తాను. 22 ఎత్తు ఉంటుంది, సంవత్సరం వయసు. అబెక్క. సో ఇది ఒకటి ఉంది షార్ట్ది తమ్ముడిది. సో చాలా చిన్నదిగా బాగానే కనిపిస్తూ ఉంది. ఇది కూడా కోడి నెమిల్లోకి వస్తుంది. ఏం చెప్పినావు తమ్ముడు? 1,000 రూపాయలు. 1,200 చెప్పి 1,000 రూపాయలకే ఇచ్చేస్తాం. ఫ్యాన్సీ బ్రీడ్ కోడి నెమిలి కిందకి వస్తుంది ఇది. సో డేగా చూడండి, చాలా బాగుంది. ఇది మంచి హైట్ ఉంది, చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. డేగా వచ్చేసి వయసు కూడా తక్కువగానే ఉంటుంది. ఒక 24 ఎత్తు ఉంటుంది. ఒక 4 కేజీల బరువు ఉంటుందా? 4 కేజీల బరువు ఉంది. 24 ఎత్తు. వయసు వచ్చేసి ఒక 12-14 నెలలు, 11 నెలలు. ఇది ఎంత చెప్పినారనా? ఇది ఎంత చెప్పినారు బేరం? 12,000 అనేది బేరం చేస్తున్నారండి. బేరం చెప్పే అవకాశం అయితే ఉంది. ఈ డేగా ఒకటి, అక్కడ ఉండే అబ్రాస్, ఆ కోడి నెమిలి, ఈ 3 అన్నగారివి. ఒక్కసారి ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం. చూడు, ఇటు. ఓకే, ఈ డేగా ఒకటి, ఇక్కడ కనిపించే ఇది కూడా మందే కదా, ఈ కోడి నెమిలి, ఈ అబ్రాస్, ఈ 3 అన్నది కూడా ఉంటుందంట. అది కూడా చూసుకుని వచ్చేద్దాం. నెంబర్ చెప్తాను. ఇది వచ్చేసి మైల్లోకి వస్తుందంట. చాలా బాగుంది పుంజు, చూడడానికి మంచి షైనింగ్ వస్తుంది. షైనింగ్ ఉంది. మైల. ఇది ఎత్తు ఎంత ఉందన్నా? 22 ఎత్తు. బరువు అన్నా 3.5 కేజీలు. వయసు అన్నా? సంవత్సరం వయసు. ఇది ఎలా చెప్పినారు నా ధర? 6,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, మీరు రాసుకోవచ్చు. నెంబర్ చెప్పండి అన్న. 90-304-2004 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఆయన పంపిస్తారు. మా 4 పుంజులు ఏవైతే చూస్తారో ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి రస్సంగే కదనా? షార్ట్ బీక్ లాంగ్ టైల్ రస్సంగి పుంజు. చూడడానికి చాలా బాగుంది ఇది. సో ఎత్తు ఎంత ఉండొచ్చునా? ఇది 23 ఎత్తు అనేది ఉంది. బరువు అన్నా? 3.5 నుంచి 4 కేజీల దాకా బరువు అనేది ఉంది. వయసు ఎంత ఉండొచ్చునా? ఇది 1.5 సంవత్సరం వయసు ఉంటుంది. రస్సంగి షార్ట్ బీక్ లాంగ్ టైల్ పుంజు. చూడడానికి చాలా అందంగా ఉంది. ఎలా చెప్పినారన్నా? 7,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకో పుంజు ఏదన్నా ఒకటేనా? సో ఓకే, నెంబర్ చెప్పండి. 880102074443. ఏం ఫార్మ్స్? పవన్ ఫార్మ్స్ అండి, నెల్లూరు దగ్గర నుంచి. రెగ్యులర్గా అన్న దగ్గర పుంజులు ఉంటాయి. మీరు కావాలనుకున్న కాల్ చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. సో ఈ పుంజు చాలా బాగుందండి. ఇది ఎవరో వచ్చి కట్టేసి వెళ్ళిపోయారంట. దీనికి అమ్మ బాబు ఎవరు కనిపించడం లేదు నాకు ఇక్కడ. అబ్రాస్ పుంజు చాలా బాగుంది. ఒక 4 కేజీలు దాకా ఉంటుంది. 24 ఎత్తు ఉంటుంది. ఇది వయసు వచ్చేసి ఒక 14 నెలలు అట్టు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. పుంజు చూడడానికి చాలా అందంగా ఉంది. బరువు కూడా ఉంది. పుంజు వచ్చేటప్పటికి చాలా బాగుంది పుంజు. కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో 10,000 చెప్పారంట పుంజుకు వచ్చేసేది. ఇందాకటి నుంచి నేను అడుగుతా ఉంటే చాలాసేపు ఎవరు కనబడలేదు ఇక్కడ. 10,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. పుంజు బాగుంది. 24 ఎత్తు ఉంటుంది. 4 కేజీలు బరువు ఉంటుంది. బాగానే కనిపిస్తుంది. 14 నెలల దాకా వయసు ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి బ్రీడింగ్ పర్పస్ కోసం అంటున్నారు. మీరు సరిగ్గా గమనించండి. దానికి చాలా బాగుంది. కొద్దిగా డిఫరెంట్గా కూడా కనిపిస్తూ ఉంది. సో బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే తీసుకోవచ్చు అంటున్నారు. సో కోడి డేగాలోకి వస్తుంది. కాకి డేగనా ఇది? కోడి కాకి. సో పుంజు చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది ఇది కొద్దిగా. సో ఇది వచ్చేసి నల్లకట్ట అబ్రాస్. మంచి సైజు ఉంది. అన్నగారు పక్కనే ఉన్నారు. 24 దాకా ఎత్తు ఉంటుంది. ఇది బాగా కనిపిస్తుంది పుంజు. రంగు అంతా నువ్వు కొద్దిగా బయటకు వస్తే ఇంకా బాగుంటావు. అయిపోయిందా?
ఇచ్చేసారంట పుంజు. ఒకసారి బయట నుంచి చూపిస్తాం మనం. సో ఇప్పుడు చూడండి, మీకు చాలా బాగా కనిపిస్తుంది. అమ్మేస్తున్నారంట పుంజు వచ్చేసి. నల్లకట్టు అబ్రాస్ కిందకి వస్తుంది ఇది. పుంజులు అయితే చాలానే వచ్చున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ వీటి గురించి మళ్ళీ వీడియో తీస్తాను. అవి చూపించుకొని వచ్చినాక మళ్ళీ వీటి గురించి తీస్తాను. ఈ నెమలి కూడా చాలా బాగుంది. సో ఇది ఒక పుంజు ఉంది, డేగా. ఆయన అటుపక్క ఉన్నారు, ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా మంచి హైట్ బాగుంది, ఒక 24 ఎత్తు ఉంటుంది, బాగుంది పుంజు ఇది కూడా. సో అలాగే ఇటుపక్క ఒక 3 పుంజులు ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, పెట్టమారిన ఇది కాదా, కాకి డేగా. సో సేలం జాతికి సంబంధించింది. చాలా ఎత్తు ఉంది, 24 ఎత్తు ఉంటుంది. 4 కేజీల బరువు ఉంటుందన్నా. 24 ఎత్తు, 4 కేజీల బరువు. చాలా తోక మంచి సైజులో ఉంది. ఎంత చెప్పినారన్నా ఇది? 8,500 అనేది బేరం చెప్పినారు. 8,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. బేరం ఉంటుంది, బేరం చేసి ఇస్తారు. సో అలాగే వెనకాల ఉండేది కూడా మందే అన్న. సో ఇది వచ్చేసి కాకి నెమలినా. సో ఇది వచ్చేసి కాకి నెమలి అండి. ఇది కూడా 24 ఎత్తు ఉంటుంది. నల్ల కాళ్ళు, నల్ల కన్ను, బాగుంది, చిలకడ జుట్టు, మంచి హైట్ ఉంది. ఇది కూడా ఇది కూడా సంవత్సరం అట్ట వయసు ఉంటుంది. ఎంత చెప్పినారు నా ఇది? 6,500 అనేది బేరం చెప్పినారు. 6,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. ఇది కాకి పెట్టమారు అనేసి చెప్తా ఉన్నారు. పుంజు చూడడానికి బాగుంది, బాగా కనిపిస్తూ ఉంది. ఇది 23 ఉంటుంది ఎత్తు, 23 ఎత్తు ఉంటుంది. వయసు వచ్చేటప్పటికి అది కూడా సంవత్సరం అట్లా ఉంది. ఇది ఎంత చెప్పినారన్నా? 5,500 అనేది దీనికి బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం, ఈ 3 పుంజులు ఉన్నాయి. ఏం పేరు అన్నారనా? ఏం తెచ్చారా, కొంటున్నారా ఈరోజా? కొనేదానికి వచ్చావు. బేరాలు ఎలా ఉన్నాయి? ధరలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? ఎక్కువగానే ఉన్నాయి. నచ్చింది దొరకలేదు ఇంకా, వెతుకుతా ఉన్నారు. సరే, కలుద్దామన్నా. సరే, ఓకే, తీసేస్తాను మళ్ళా. ఇదేందన్నా ఇది? ఏ రంగు ఇది? గోమర పూల మైలా, గోమర మైలా అనేసి చెప్తున్నారు. ఒక 24 ఎత్తు ఉంటుందన్నా. 24 ఎత్తు ఉంటుందా అంటున్నా? 24 ఎత్తు. బరువు ఎంత ఉంటుంది అట్లా? 4.5 కేజీల దాకా బరువు. సో వయసు అన్నా? 18 నెలల దాకా వయసు అనేది ఉంది. ఎలా చెప్పినారు నా ఇది? 6,000 అనేది చెప్తున్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది, బేరం ఉంది, ఫైనల్ అయితే కాదు. అది కూడా మందే కదా, పండుడేగా అది, పండుడేగా అది. సో దాన్ని కూడా చూపించుకుందాం ఒకసారి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది పండు డేగా కిందకి వస్తుంది అనేసి చెప్తున్నారు. చిలకడ జుట్టు. దీనికి కూడా వయసు ఒక 14-15 ఉంటుందన్న. 14-15 నెలల వయసు ఉంటుంది. బరువు ఒక 3 కేజీలు, 3 కేజీలు 200 దాకా ఉంది. ఒక 23 ఎత్తు అనేది ఉంటుంది. ఏం చెప్పినారు నా ఇది? 4,000 అనేది చెప్పినారు. 4,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. బేరం 3,500కి ఫైనల్గా ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. ఈ పుంజు వచ్చేసి. సో ఇది వచ్చేసి ఒక కాల్లో కొద్దిగా ఆని ఉందనేసి చెప్తున్నారు. ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇది నెంబర్ ఇస్తానంటున్నారు. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఫైనల్గా వచ్చేసి 5కి ఇచ్చేస్తాను అనేసి చెప్తున్నారు. నెంబర్ కూడా ఇస్తున్నారు. అది గోడ దూకడం వల్ల కొద్దిగా ఆని వచ్చిందనేసి కూడా క్లీన్గా చెప్పేస్తున్నారండి. నెంబర్ చెప్పండి అన్న. 9346 555 320. చెప్పండి. 990 860 7658. సో ఎక్కడన్నా మంది? చింతవరం అండి. గూడూరు నుంచి దగ్గరే వస్తుంది చింతవరము. సో మీరు కావాలనుకున్నప్పుడు బ్రదర్ కాల్ చేయవచ్చు. ఇదేనా ఇది? పచ్చకాకి. పచ్చకాకి నెమిలి కిందకి వస్తుందా? కాకి నెమిలి కిందకి వస్తుందా? ఎత్తు ఎంత ఉందన్నా ఇది? ఏజ్ ఎంత, హైట్ ఎంత ఉంది? ఎత్తు 24 ఉంటుందా? బరువు ఎంత ఉండొచ్చునా? 3.5 కేజీల దాకా బరువు ఉంది. ఏం చెప్పినారు నా ఇది? 5,500 చెప్పి 5,000 అనేది ఇచ్చేస్తాను అనేసి చెప్తా ఉన్నారు. కొంచెం హైట్లో ఉంది. వయసు ఎంత ఉండొచ్చు నా ఇది? 9 నెలల, 9 నుంచి 10 దాకా ఉందంటున్నారు. బేరం అయితే విన్నారు. అదేనా? 10 మంది కదా? ఓకే, ఓకేలే, పర్వాలేదు. సో ఇది ఒక పుంజు ఉంది అనమాట. నెంబర్ ఏమైనా? సో ఇక్కడ ఒక 5-6 పుంజులు ఉన్నాయి. వాటిని కూడా చూపించుకునేసి వాటి నెంబర్ కూడా పెట్టేస్తాను. ఇది ఎర్ర నెమలి కిందకి వస్తుంది ఇది. సో బరువు 4 కేజీల దాకా ఉంది. 24 ఎత్తు ఉంటుంది. వయసు వచ్చేసి 13-12 నెలల లోపలే ఉంటుంది. సో దీని ధర వచ్చేసి 8,500 అనేది బేరం కింద చెప్పినారు. 8,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారండి. అన్నీ నెమిళ్ళే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేస్తే ఒక కాకి ఉంది. ఇక్కడ
ఇక్కడికి వచ్చేస్తే ఒక కాకి నెమిలి ఉంది. ఇది మంచి స్పీడ్ అనేసి చెప్తున్నారు. ఇది కూడా ఒక వయసు తక్కువగానే ఉంది. ఒక 23-24 ఎత్తు అనేది ఉంటుంది. 3 kgs లోపల అనేది ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 6,000 అనేది చెప్తా ఉన్నారు. 6,000 అనేది. సో ఇక్కడికి వచ్చాక ఇది కూడా నెమిలి కిందకే వస్తుంది. సో ఇది ఒక 23 అట్లుంటుంది వయసు వచ్చేటప్పటికి. 23 హైట్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి ఒక 13 ఆ రేంజ్లో ఉంటుంది. బరువు ఒక 3-3.5 kgల బరువు ఉంటుంది. ఇది కూడా చాలా స్పీడ్గా ఉంది పుంజనేసి చెప్తున్నారు. సో దీని ధర కూడా వచ్చేసి 5,500గా చెప్తున్నారండి. 5,500 అనేది చెప్పేస్తున్నారు ఇది. సో ఇది వచ్చేసి గూబల్ది వస్తుంది. గూబల్ నెమిలి. ఇది ఎత్తు ఒక 23-24 ఉంది. ఇది 24 ఎత్తు ఉంటుంది. 4-4.5 kg దాకా బరువు అనేది ఉంటుంది. మంచి హైట్ బాగా కనిపిస్తూ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 6,000 అనేది బేరం చెప్తున్నారు. 6,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటికీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను. మీరు మాట్లాడవచ్చు. సో ఇది వచ్చేసి చిలక ముక్కులోకి ఉంది. కక్కిరా 23 ఎత్తు ఉంటుంది. 3 kg దాకా బరువు ఉంటుంది. 23 అనేది ఎత్తు ఉంటుంది. ఇది దీని ధర వచ్చేసి 5,000 అనేది బేరం చెప్తున్నారు. 5,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. నెంబర్ నేను చెప్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 పుంజులు ఉన్నాయి ఇక్కడ. 6 పుంజులకి సంబంధించిన నెంబర్ 8096386801. సో ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు. ఈయన దగ్గర ఈ 5 పుంజులు కాకుండా ఇంటి దగ్గర ప్రతి వారం పుంజులు వస్తాయనేసి చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అనే మాట అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. ఎక్కువగా నెమిలే కనిపిస్తున్నాయి. 3 నెమిళ్ళు ఉన్నాయి. 4 ఉన్నాయి నెమిళ్ళు. వీడియోస్ ఎందుకు లేట్ అయిపోతున్నాయంటే ఇట్లా 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియో వచ్చేసిన తర్వాత ఏంటంటే దాన్ని చూసి ఎక్కడ ఏముంది ఎక్కడ బాగలేదు ఇవన్నీ ఎక్కడ ఏదైనా మాట జారి ఉన్నారా లేదా ఇంకొకటి ఏదైనా ఉందా అవన్నీ చెక్ చేసుకునేసి వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకు శుక్రవారం వీడియో శనివారం వస్తుంది, శనివారం వీడియో ఆదివారం వస్తుంది. అలా లేట్ అయిపోతున్నాయి అన్నమాట. కోళ్ళ వీడియో వరకు చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. అందువల్ల లేట్ అయిపోతున్నాయి. ఇంకా ఈ మార్కెట్ ఇక్కడికే అయిపోయిందనేసి అనుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మనం. సో ఇందాక పుంజు చూసారు కదా బ్రీడింగ్ కోసం అనేసి. దీని ధర చెప్పలేదు. ఏం చెప్పారు నా ఇది 8,000 అనేది చెప్పినారు. నెంబర్ ఏమైనా ఇస్తున్నారా? 80. సో ఈ పుంజు అలాగే వచ్చేటప్పటికి ఇక్కడ ఇది కదా. సో ఈ 2 పుంజులు అన్నగారి అండి. నేను చాలాసేపటి నుంచి వెతికాను, ఎవరు కనబడలేదు. సో నెంబర్ చెప్తానంటున్నారు. నెంబర్ రాసుకోండి. 80969695474780. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బ్రదర్ దగ్గర ఈ 2 పుంజులు ఉన్నాయి. తూర్పులో క్రాస్. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తారనా? సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తానని చెప్తున్నారు. సో ఇక్కడికి వీడియో అయిపోయిందనేసి అనుకుందాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. వీడియో చాలా పెద్దది వచ్చేసింది ఇది.